మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభాకాంక్షలు. నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. మా మమ్మీ బూరెలు, పరమాన్నం, పులిహోర చేస్తే ఫుల్గా తినేసాను. ఇంట్లో పూజ అయిపోయాక అమ్మవారి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. పండగ కాబట్టి చాలా రష్ ఉంది టెంపుల్ అంతా. మా పండగడికి బూరెలు వేస్తే వాటితో ఆడి ఆడి తిన్నాడు వాడైతే. ఇంకా ఆన్ ద వేలో మా పెద్దమ్మ వాళ్ళని కూడా పిక్ చేసుకొని అందరం కలిసి వెళ్దామని అనుకున్నాము. వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే మా మమ్మీ డాడీతో హాయ్ చెప్పండి అని అడిగితే చెప్తున్నారు వాళ్ళైతే. మేమైతే అమ్మవారికి చీర అండ్ బ్యాంగిల్స్ పెట్టుకున్నాము పండగ కాబట్టి. తిరునాళ్ళు స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం టెంపుల్ అంతా బంతి పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. మా మమ్మీ ఇంకా బ్యాంగిల్స్ అక్కడ టెంపుల్ దగ్గరే తీసేసుకుంది. ఇంకా కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ తిరునాళ్ళు జరుగుతుంది. సో లైన్ అయితే పెద్దగా ఉంది. మేము లైన్లో చాలాసేపే నేను వీడియో తీస్తున్నానని మా డాడీ హాయ్ చెప్తున్నారు. అమ్మవారు ఊరేగింపు ఎంత చక్కగా చేశారో. ఇంకా ఈవినింగ్ టైం బాణసంచార కార్యక్రమం కూడా ఉంటుందంట. అమ్మవారిని 5 రోజులు వివిధ రూపాలతో అలంకరిస్తారు. ఈరోజు 3వ రోజు. చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. మాకు ఈ టెంపుల్ అంటే చాలా నమ్మకం. ప్రసాదం పెట్టుకొని కొబ్బరికాయ కూడా కొట్టేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ఫ్యూ ఇయర్స్ నుంచి కోడి మేకల్ని బలి ఇవ్వడం మానేసాము. ఏమో అది పర్సనల్గా నచ్చట్లేదు. ఇట్స్ పర్సనల్ చాయిస్. కిందకి వస్తే ఇక్కడ అమ్మవారు వెలిసిన ప్లేస్. ఫస్ట్ లో అయితే ఇక్కడ స్టోన్ ఉండేది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే వచ్చేసాము. దిస్ ఈజ్ మై కంప్లీట్ అవుట్ఫిట్. నేను ఒక శారీ తీసుకొని ఇలాగా స్టిచ్ చేయించుకున్నాను. నాకు ఇది చాలా నచ్చుతుంది. అండ్ రీసెంట్ గా ఈ కౌకి బేబీ పుట్టింది. ఆల్మోస్ట్ 4 days అవుతుంది. ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.